లక్ష్మి గారండి, దేవరపల్లి గ్రామంలో ఉన్న దుకాణం ఏదైతే ధ్వంసమైందని నిన్నటి నుండి ఈటీవీలోనూ మహా టీవీలోనూ ఏదో లక్ష్మి గారి కుటుంబానికి వారి దుకాణానికి జగనన్న ప్రోగ్రాం వల్ల ఏదో అన్యాయం జరిగింది, అక్కడ ఏదో విధ్వంసం జరిగిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లోనే మనం విందామండి. అక్కడ మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏం లేదు. ఏదంటే వాళ్ళ తొడతొక్కుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసారు. అది ఫోటోలు దిగాలన్న ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి, కింద పడిపోయి వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు. తర్వాత చూసుకున్నాం మేము. కానీ కావాలని పాడేశారని అంటున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరు వస్తున్నారు, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారు, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. తర్వాత ఏమో పొద్దున్న ఎంఆర్ఓ గారు వచ్చారు, మీరు కలెక్టర్ ఆఫీస్కి రావాలి, కలెక్టర్ అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. మాకు భయం వేసింది. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారు. మేము దేవుడు అని చెప్పుకున్నాం, మాకు ఆయన చేశారు కాబట్టి అంతేనే కానీ ఇంకో విధంగా అయితే కాదు. ఆయన మీద బురద జిమ్మాలని కాదు, మేమైతే ఆయన వల్ల లబ్ధి పొందామండి మేము. అది మేము జగన్ గారిని చూసామండి, మాకు సంతోషంగా ఉంది. మాకు ఈ కష్టాలని మేమేం అనుకోలేదు అసలు, కానీ వాళ్ళే పుట్టగించుకున్నారు. అలాగా మాకు ఏ నష్టం జరగలేదు. మేము జగన్ గారిని చూడలేదని నేను బాధపడ్డాం, ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. మాకు ఏ నష్టం జరగలేదు, మాకు న్యాయమే జరిగింది ఆయన వల్ల. మాకు 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయండి, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు మా ఇల్లు తీసేస్తామంటున్నారు. మేమేదో రోడ్డు పక్కన చిన్న ఇల్లు వేసుకుని ఉన్నాం, జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఇంకా కట్టుకోలేకపోయాం, కట్టుకుంటాం. కానీ ఆ పక్కనున్న ఇల్లు కూడా తీసేస్తామంటున్నారు. నాకు 3 ఆడపిల్లలండి, ఆ పిల్లలతో నేను ఎక్కడికి వెళ్తానండి? చిన్న చిన్న పిల్లలు మాకు, మీరే నన్ను న్యాయం చేయండి అంతే. అక్కడికి వెళ్ళామండి, దుర్గారావు గారు రమ్మన్నారని అక్కడికి వెళ్ళామండి. ఏమో అసలు ఏం జరిగింది అన్నారు. ఇలా పోనీ మరి అమ్మ మీరు ఇక్కడ ఎలా జరిగితే మీరు ఇక్కడ చెప్పుకుందాం, మరి జగన్ గారు దేవుడని అదని ఇదని ఎందుకు అంటున్నారన్న. ఆయన వల్ల మేము లాభం పొందాం కాబట్టి జగన్ గారి గురించి ఇలా చెప్తున్నాం. ఏం మాట్లాడాలని నాకు తెలియదు, మేము ఆయన అందరిని బాగుపడ్డాం కాబట్టి మాకు మంచి జరిగిందని చెప్పామండి. మరి ఎమ్మెల్యే గారు వస్తానన్నారు, మీకు అన్ని చూసి ఇస్తానన్నారు కదా అన్నారు. మాకు ఎవరే మాకు వద్దండి, మాకు అవసరం లేదు, మా ఏం పోలేదని చెప్పానండి. పొద్దున్నే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారండి, కలెక్టర్ అమ్మగారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని, అక్కడికి రండి, కారు పంపిస్తానన్నారు, 8 రెడీ అయ్యి రండి, మీ ఆయన గారు మీరేనన్నారు. నేనేం మాట్లాడలేదు, దుర్గారావు గారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పాను. అదే అంటే